ఇప్పుడు నాగభరణం అంటూ ఒక సినిమా వస్తోంది. కన్నడలో కోడి రామకృష్ణ తీసిన ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని ఎక్స్టెన్సివ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ కు భయంకరంగా థ్రిల్ ఇస్తాయని అందరూ చెప్పడమే కాదు, టీజర్ తో కోడివారు షాక్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా టీజర్ లోని విశిష్టత ఏమిటంటే, దివంగత నటుడు లెజెండరీ డాక్టర్ విష్ణువర్ధన్ ను కంప్యూటర్ గ్రాఫిక్స్ లో తయారు చేసి చాలా వరకు రియాలిటీకి దగ్గరగా ఆయన్ను అవతార్ సినిమా రేంజ్ లో సృష్టించి ఆ క్యారెక్టర్ తో కొంత పార్ట్ తీసి దానిలో కొంచెం ముందే చూపించారు. ఆ టీజర్ చూసిన తర్వాత ఒకవేళ తాను కూడా నాన్నగారు నందమూరి తారక రామారావు క్యారెక్టర్ ను గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో అదే విధంగా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట నందమూరి బాలయ్య. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో ఎన్టీఆర్ ను గ్రాఫిక్స్ ద్వారా తీసుకొచ్చిన అవన్నీ కేవలం పాత సినిమాలోని ఆయన ఫుటేజ్ లు తీసి విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా కలిపి డబ్బింగ్ లో ఆయన వాయిస్ మేనేజ్ చేశారు. అదే కంప్యూటర్ లో 3D టెక్నాలజీ ద్వారా ఆయన క్రియేట్ చేస్తే ఆయన క్యారెక్టర్ ఏవైనా చేసేలా చేయొచ్చు. కానీ ఎన్టీఆర్ 3D క్యారెక్టర్ రియలిస్టిక్ గా కనిపించాలంటే ఖర్చు కొన్ని కోట్లలో ఉంటుంది. అవతార్ సినిమా క్వాలిటీ అంటే మాటలు కాదు. అంత ఖర్చు ఇప్పుడు 100వ సినిమాపై పెట్టగలమా లేదా ఆలోచించి చెప్పమని దర్శకుడు క్రిష్ కే వదిలేశారట బాలయ్య. అయితే ఈ ఐడియా అంతగా ఫీజిబుల్ కాదని క్రిష్ చెప్పడంతో ఆయన తన ఖరీదైన కోరికను ప్రస్తుతానికి విరమించుకున్నట్లే. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని, మనసుకు మనసు, జాలికి జాలి, ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో